ఈ రోజు మనం రాజనీతి శాస్త్ర పితామహుడుగా పిలవబడే అరిస్టాటిల్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆయన రాసిన అద్భుతమైన గ్రంథం పాలిటిక్స్. అయితే అందులో ఆయన ఏదో ఆకాశం నుంచి ఊడిపడే ఆదర్శవంతమైన రాజ్యం గురించి కలలు కనలేదు. దానికి బదులుగా వాస్తవంలో ఒక స్థిరమైన ప్రాక్టికల్ రాజ్యాన్ని ఎలా నిర్మించాలి అనేదానికి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఆ ఆలోచనల లోతుల్లోకి వెళ్లి చూద్దాం. ఈ విశ్లేషణలో మనం అరిస్టాటిల్ రాజకీయ ఆలోచనలను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ఆయన గురువు ప్లేటోతో ఆయనకున్న తేడాలు చూద్దాం. తర్వాత మనిషిని ఎందుకు రాజకీయ జంతువు అన్నారో తెలుసుకుందాం. అసలు ఉత్తమ ప్రభుత్వం అంటే ఏంటి, బానిసత్వం, న్యాయం, విప్లవం మీద ఆయన ఐడియాలు ఏంటి, చివరగా ఆయన వారసత్వం ఎలాంటిది, వీటన్నిటినీ చర్చిద్దాం. అరిస్టాటిల్ పొలిటికల్ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆయన గురువైన ప్లేటోకు మధ్య ఉన్న ఒక ఫండమెంటల్ తేడాను గ్రహించాలి. ఇది కేవలమేదో అకడమిక్ డిబేట్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక ఐడియాలజీ యుద్ధం. ఇక్కడ చూస్తే ఆ ఇద్దరు మేధావుల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ప్లేటో ఒక పర్ఫెక్ట్, అందరూ ఒకేలా ఉండే రాజ్యం కోసం ఆదర్శవాదంతో ఆలోచిస్తే, మరోవైపు అరిస్టాటిల్ ప్రాక్టికాలిటీ, అసలు ప్రపంచంలో పాలన ఎలా ఉండాలి అనే దానిమీద ఫోకస్ పెట్టారు. ఒకరు ఆబ్స్ట్రాక్ట్ ఐడియాలను నమ్మితే, మరొకరు కామన్ సెన్స్ని నమ్మారు. అరిస్టాటిల్ ఏమంటారంటే, ప్లేటో చెప్పే ఆ ఆదర్శ రాజ్యమనేది నిజ జీవితంలో వర్కౌట్ అవ్వదు. అంతేకాదు, అది మనుషుల ఎదుగుదల కూడా హానికరం. ఎందుకంటే ఒక రాజ్యమంటేనే రకరకాల మనుషులు, వైవిధ్యం. దాన్ని నాశనం చేసి అందరినీ ఒకేలా మార్చేయాలనుకోవడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఫ్యామిలీ, ప్రాపర్టీ లాంటివి మనిషి స్వభావంలో భాగం. వాటిని తీసిపారేయడం అవివేకం అని గట్టిగా చెప్పారు. సరే, ఇప్పుడు మనం అరిస్టాటిల్ ఆలోచనల్లోని ఒక కీలకమైన అంశం వైపు వెళ్దాం. అదేంటంటే మానవ స్వభావానికి, రాజ్యానికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధం. ఇది అరిస్టాటిల్ చెప్పిన అత్యంత ఫేమస్ కోట్స్లో ఒకటి. దీని అర్థం మనం పాలిటిక్స్లో పాల్గొంటామని మాత్రమే కాదు. ఆయన నమ్మకం ప్రకారం మనమొక రాజకీయ సమాజంలో, అంటే ఒక రాజ్యంలో జీవించడం ద్వారానే ఒక సంపూర్ణ మానవులుగా ఎదుగుతాం. సొసైటీ లేకుండా ఒక వ్యక్తి తన పూర్తి పొటెన్షియల్ని అందుకోలేడన్నమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాజ్యమనేది ఎవరో కావాలని కృత్రిమంగా సృష్టించింది కాదు. అరిస్టాటిల్ దృష్టిలో అది మనుషుల సంఘజీవనంలో సహజంగా జరిగే పరిణామం. ఇది ఒక వ్యక్తితో మొదలై కుటుంబంగా, గ్రామంగా, చివరికి ఒక మంచి జీవితం గడపడానికి అవసరమైన పూర్తిస్థాయి పోలీస్గా, అంటే గ్రీకు నగర రాజ్యంగా అభివృద్ధి చెందుతుంది. ఓకే, రాజ్యం అవసరమని తెలిసింది. మరి దాన్ని ఎవరు పాలించాలి? అసలు బెస్ట్ గవర్నమెంట్ ఏది? అత్యంత స్థిరమైన ప్రభుత్వాన్ని కనుక్కోడానికి అరిస్టాటిల్ ప్రభుత్వాలను ఎలా వర్గీకరించారో ఇప్పుడు చూద్దాం. అరిస్టాటిల్ దృష్టిలో పౌరసత్వమంటే ఊరికే ఒక స్టేటస్ కాదు, అదొక యాక్టివ్ డ్యూటీ. ఆయన ప్రకారం నిజమైన పౌరుడెవరంటే రాజ్యం యొక్క పాలనలో, న్యాయ ప్రక్రియలలో చురుకుగా పాల్గొనేవాడు. అదొక బాధ్యతనమాట. మరి పౌరుడంటే అందరూ కాదా? అరిస్టాటిల్ దృష్టిలో ఖచ్చితంగా కాదు. ఆయన పౌరసత్వ కాన్సెప్ట్ చాలా పరిమితమైనది. మహిళలు, పిల్లలు, బానిసలు, శారీరక శ్రమ చేసేవాళ్లందరూ దీనికి మినహాయింపు. ఎందుకంటే పరిపాలనలో పాల్గొనడానికి కావాల్సినంత సమయం, ఆలోచించే తీరిక కేవలం ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న జెంటిల్మెన్కి మాత్రమే ఉంటుందని ఆయన నమ్మారు. ఈ క్లాసిఫికేషన్ని అర్థం చేసుకోటానికి 2 సింపుల్ ప్రశ్నలు వేసుకోవాలి. 1, ఎంతమంది పాలిస్తున్నారు? 2, వాళ్ల లక్ష్యమేంటి? వాళ్ళు ప్రజల మంచికోసం పాలిస్తే అది స్వచ్ఛమైన రూపం. అలా కాకుండా సొంత లాభం కోసం పాలిస్తే అది వక్రమైన లేదా కరప్ట్ రూపం అవుతుంది. మరి వీటన్నింటిలో ప్రాక్టికల్గా బెస్ట్ గవర్నమెంట్ ఏది? అరిస్టాటిల్ సమాధానం పాలిటీ, అంటే మధ్యతరగతి ప్రజల పాలన. ఇది ధనవంతుల ఆధిపత్యం, పేదల అరాచకం, ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మధ్య ఒక బ్యాలెన్స్డ్ మార్గమన్నమాట. ఈ బ్యాలెన్సే స్థిరత్వానికి కీలకం అని ఆయన గట్టిగా నమ్మారు. ఇప్పుడు అరిస్టాటిల్ ఫిలాసఫీలో అత్యంత కాంట్రవర్షియల్, మనల్ని చాలా ఇబ్బంది పెట్టే అంశం వైపు వద్దాం. దీన్ని మనం ఒక వివరణాత్మక ధోరణిలో, నిష్పక్షపాతంగా చర్చిద్దాం. ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. ఈ ప్రశ్న ఆయన సమర్థనలని అన్వేషించడానికి మనకొక ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఆనాటి పరిస్థితులలో ఆయన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం. అరిస్టాటిల్ బానిసత్వాన్ని సపోర్ట్ చేయడానికి కొన్ని ప్రధాన వాదనలు చేశారు. ప్రకృతిలోనే కొందరు పాలకులుగా, మరికొందరు పాలించబడేవారిగా పుడతారని, ఇదొక సహజమైన ఆర్డర్ అని వాదించారు. వివేచన తక్కువగా ఉండే సహజ బానిసలకు ఒక యజమాని మార్గనిర్దేశం చేయడం అవసరమని, ఇది ఇద్దరికీ మంచిదని ఆయన నమ్మారు. అయితే ఈ వాదనను ఆ రోజుల్లోనే అందరూ ఒప్పుకోలేదు. కార్ల్ పాపర్ అనే తత్వవేత్త దీనిపై ఒక బలమైన విమర్శ చేశారు. ఆయనేమన్నారంటే, అరిస్టాటిల్ అంత గట్టిగా బానిసత్వాన్ని సమర్థించాల్సి వస్తోందంటే దానర్థమేంటి? అప్పుడే ఆ సమాజంలో బానిసత్వానికి వ్యతిరేకంగా గొంతులు వినిపిస్తున్నాయని కదా. అంటే ఇది అప్పటికే ఉన్న యాంటీ స్లేవరీ ఐడియాలకు ఒక రియాక్షన్ అని పాపర్ విశ్లేషించారు. ఓకే, ఇప్పుడు న్యాయం, అసమానతలపై అరిస్టాటిల్ ఆలోచనలు రాజకీయ అస్థిరతకు, విప్లవాలకు ఎలా దారితీస్తాయని ఆయన సిద్ధాంతంతో ఎలా కనెక్ట్ అయ్యాయో చూద్దాం. ఇక్కడే అరిస్టాటిల్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్యం సంపూర్ణ సమానత్వం కాదు, ప్రపోర్షనేట్ ఈక్వాలిటీ.
అంటే సమాజంలో రివార్డులు బాధ్యతలు అనేవి ఎవరి యోగ్యతకు వాళ్ళు చేసిన సేవకు తగ్గట్టుగా పంచాలి, అందరికీ ఒకేలా కాదు. ఈ ఒక్క వాక్యం ఆయన న్యాయ సిద్ధాంతం మొత్తాన్ని మనకు చూపిస్తుంది. సమాజంలో శాంతిగా ఉండాలంటే సమానులను సమానంగా, అసమానులను వాళ్లవాళ్ల అర్హతలకు తగ్గట్టుగా అసమానంగా చూడాలి. ఈ సూత్రం తప్పినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఇదొక సింపుల్ ఫార్ములా లాంటిది. అరిస్టాటిల్ ప్రకారం ప్రజలు అసమానతను చూసి తమకు అన్యాయం జరిగిందని ఫీలైనప్పుడు ఆ ఫీలింగ్ తీవ్రమై చివరికి ఒక రాజకీయ వ్యవస్థ కూలిపోయేంత పెద్ద విప్లవానికి దారితీస్తుంది. ఇక ముగింపుకొద్దాం. అరిస్టాటిల్ ప్రభావం ఎంత గొప్పదో చూస్తూనే ఆయన వారసత్వంలో ఉన్న కాంప్లెక్సిటీస్, కాంట్రవర్సీలను కూడా మనం గుర్తించాలి. ఎన్ని విమర్శలు ఉన్నా పొలిటికల్ సైన్స్కు అరిస్టాటిల్ చేసిన సేవలు అపారమైనవి. ఆయన్ని రాజ్యాంగవాదానికి తండ్రిగా, కంపారిటివ్ పాలిటిక్స్కు మార్గదర్శకుడిగా చూస్తారు. న్యాయం, సమానత్వంపై ఆయన సిద్ధాంతాలు ఈ రోజుకి చర్చనీయాంశాలే. ఆయన ఆలోచనలు వెస్టర్న్ పొలిటికల్ ఫిలాసఫీకి పునాడి వేశాయనందరిలో సందేహం లేదు. అరిస్టాటిల్ ఆలోచనలు మన ఆధునిక రాజకీయ ప్రపంచాన్ని నిర్మించడంలో చాలా కీలక పాత్ర పోషించాయి. అయితే బానిసత్వం, స్త్రీల పట్ల వివక్ష లాంటి లోపాలున్న ఆ పునాదులతో మనం ఈరోజు ఎలా డీల్ చేయాలి? ఈ ప్రశ్న ఆయన వారసత్వంలోని సంక్లిష్టతను మన ముందుంచుతూ మరింత లోతుగా ఆలోచింపజేస్తోంది.